బీసీలకు 42 సీట్లంట. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఇస్తాం. చట్టపరంగా అవకాశం లేకపోయినా మేము సిద్ధం. బీఆర్ఎస్ బీజేపీ 42% ఇచ్చేందుకు సిద్ధమా? బీఆర్ఎస్ సర్వ ప్రకారం రాష్ట్రంలో బీసీలు 51%, మా సర్వే ప్రకారం 50% ఉన్నారు. వారి సర్వేలో ఓసీలు 21, మా సర్వేలో 15.79. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వివరాలు ఇవ్వలేదు. సర్వేలో పాల్గొనని సభ్యులకు మాట్లాడే అర్హత లేదు. మేము చేసిన సర్వేనే అధికారిక డాక్యుమెంట్. ఒక్క కుటుంబం కోసమే నాటి సమగ్ర కుటుంబ సర్వే. అది ఒక పాల్తూ రిపోర్టు. అందులో చెప్పినవన్నీ ఎస్సీ కులాలుంటే సీఎం పదవికి రాజీనామా చేస్తా. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. కులగణనను ఏకగ్రీవంగా ఆమోదించిన సభ. ఎస్సీ వర్గీకరణ అమల్లో దేశంలో మేమే ముందు. సుప్రీంకోర్టు తీర్పు నాడే మాటిచ్చాం, నిలబెట్టుకున్నాం. రాజకీయ జీవితంలో సంతృప్తినిచ్చిన రోజు ఇది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏదైతే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ చేస్తున్నటువంటి తప్పుడు తలకలు సుప్రీంకోర్టులో ఇది కేంద్ర ప్రభుత్వం అధికారికంగా దీన్ని గజెట్ ఇవ్వపోయినా కానీ రాబోయేటటువంటి సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 42% బీసీలకు ఇవ్వడానికి సీట్లు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. మరి మీరు రెడీగా ఉన్నారా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రతిపక్షాలకు సవాల్ విసిరిండు. మరి మీరు గతంలో చేసుకున్నటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఏదైతున్నదో అది ఒక పాల్తూ రిపోర్టు. అది ఒక మీరు గిన్నీస్ బుక్ కార్డు కోసమో లిమ్కా బుక్ రికార్డుల కోసం చేసినారు కానీ మీకు దాని మీద చిత్తశుద్ధి లేదు. దానివల్ల ఎవరికి ఒరగలేదని చెప్పి కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంత ఘాటుగానే స్పందించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి ఆయన హెచ్చరికలు పంపించిండు. దీని మీద మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎందుకంటే మీరు కుటుంబ వివరాలు ఇవ్వలేదు. మీ వివరాలు కూడా ఇస్తే మీ ఆస్తిపాస్తులు మీకు 2014 కన్నా ముందు మీ ఆర్థిక స్థితిగతి ఏంది, 2024 వరకు మీ కుటుంబ ఆస్తులు ఏ రకంగా పెరిగినాయి, ఈ వివరాలన్నీ ఒకసారి బయటకు వస్తే మా బండారం బయటపడుతుందని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం ఈ వివరాలను ప్రభుత్వానికి ఇవ్వలేదని చెప్పి నిన్న తీవ్ర స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విరుచుకపడడం జరిగింది. మరి ముఖ్యంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి సర్వే చేసినారు కానీ మరి దాన్ని ఎందుకో బయట అయితే పెట్టలేదు. దానివల్ల ఎవరికి ఉపయోగం జరిగింది, అసలు ఈ సర్వే ఎందుకు చేసినారు అనే అటువంటిది కూడా ఆయన బయట పెట్టలేదు. ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించి గతంలో సర్వే చేసిండు కానీ మరి ఆ సర్వేని అయితే ఇప్పటి వరకు బయటకు అయితే తీసుకురాలేదు. బీసీలు 46.25%, ముస్లింలలో బీసీలు 10.8%, వారిని కలుపుకుంటే బీసీలు 56.33% అంట. ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ఓసీలు 13.31%, ముస్లిం ఓసీలు 2.48%, మొత్తం 15.79% అంట. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీ తీర్మానం అంట. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి ఈ కులగణన సర్వే అనేటటువంటిది ఏదైతున్నదో ఇది ఒక దేశానికి ఆదర్శం. ఈ కులగణనను దేశవ్యాప్తంగా కూడా ఈ రకంగా చేయాలని చెప్పి శాసనసభ నిన్న ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపించడం జరిగింది. మరి దీని మీద రాహుల్ గాంధీ గారు కూడా ప్రతిపక్ష నేత స్పందిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి సమగ్ర కులగణన సర్వే దీన్ని దేశవ్యాప్తంగా కూడా అమలు చేయాలి, బీసీలకు పెద్ద పీట వేయాలని చెప్పి రాహుల్ గాంధీ కూడా ప్రకటించడం జరిగింది.